ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిగుణాత్మకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమ పవిత్రమైన కార్తీక మహాపురాణంలో ఈరోజు చిట్ట చివరిదైన 30వ అధ్యాయం. ఇక్కడితోటి కార్తీక మహాపురాణం పూర్తవుతోంది. దానిలో ఉన్నటువంటి విశేషాంశాలని పరమాత్మ దయచేత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కార్తీక మహాపురాణాన్ని స్కాంద పురాణ అంతర్గతంగా వ్యాస భగవానుడు రచించాడు. వశిష్ఠుడు జనక మహారాజుకి చెప్పాడు. ఇటువంటి ఈ కార్తీక మహాపురాణంలో ఉన్నటువంటి 30వ అధ్యాయంలో ప్రత్యేకంగా కథ అంటూ ఏమీ లేదండి. సూతుడు సౌనకాది మహామునులకి వృత్తాంతాలన్నీ ఇప్పటివరకు చెప్పాడు. ఆ సూతుణ్ణి సౌనకాది మహామునులు ప్రశ్న వేస్తారు ఈ అధ్యాయంలో. స్వామి, ఇప్పటి వరకు ఎన్నెన్నో విశేషాలు చెప్పావు, కానీ ఇంకా మాకు వినాలని అనిపిస్తోంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి మనం. ఇంకా కార్తీక వ్రత మహాత్మ్యం, ఆ కార్తీక మాసం యొక్క గొప్పతనం ఇంకా 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 మాకు తెలుసుకోవాలనుంది. మనం అనగలమా అండి? ఎవరి హృదయాన్ని వాళ్ళు ప్రశ్నించుకోండి. ఇక చాలేరా బాబు, ఇప్పటివరకు చాలా విన్నానులే కార్తీక మాసం గురించి. దీపం అంటావు, దానం అంటావు, స్నానం అంటావు, చాలా చాలా చెప్పావులే. ఉపవాసాలు, వీటన్నిటి గురించి చాలా చాలా చెప్పావులే. ఇక చాలులే, ఎంతసేపు చెప్పినా నువ్వు ఉపవాసం అంటావు, దీపం గొప్పతనం అంటావు, ఇదే కదా అని అంటాం. అలా అనవద్దు, అలా అనకూడదు. అలా అంటున్నావు అని అంటే నీకు దైవం పట్ల ఏ మూలనో తృణీకార భావం ఉంది అని కార్తీక మహాపురాణం ఈ అధ్యాయంలో హెచ్చరిక చేస్తోంది. నిజంగా ఆ సూతుడికి ఆ సౌనకాది మహామునులు వేసినటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం కూడా వంట పట్టించుకోవాలి. ఎంత విన్నా కూడా ఇంకా కార్తీక మహాపురాణం నాకు వినాలని ఉంది, అందులో ఉండే విశేషాంశాలు మాకు వినాలని ఉంది. ఇప్పటివరకు చెప్పిన వాటిని ఇంకా కొంచెం వ్యాఖ్యానం చేసి మళ్ళీ ఏమేం చేయాలి, ఆ దీపం గొప్పతనం ఏమిటి, ఆ స్నానం గొప్పతనం ఏమిటి, నువ్వు చెప్తుంటే మళ్ళీ మాకు వినాలని ఉందని చెప్పి ఆ సూతుణ్ణి ఆ సౌనకాది మహామునులు చెప్తాడు. అప్పుడు మళ్ళీ ఈ జరిగినటువంటి విశేషాంశాలు 29 అధ్యాయాల్లోనూ ఏవైతే గొప్ప విశేషాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సూతుడు సౌనకాది మహామునులకి చెప్తూ ఉంటాడు. మనం కూడా ఒక్కసారి ఒక చిన్న అంశాన్ని ప్రస్తావించుకుందాం. జ్వాలా తోరణం. ఆ కార్తీక పౌర్ణమి నాడు, ఎందుకంటే ఆ పేరు స్మరించుకున్నా కూడా ఆ శివపార్వతుల యొక్క విగ్రహాలని తీసుకుంటూ వెళ్తూ ఆ గడ్డి పరకలాగా ఆ మండుతూ ఉంటుంది జ్వాలా తోరణం. ఎందుకనంటే ఆయతనాల్లో పంచాయతనాలని చెప్పి శంకర భగవత్పాదులు కల్పించారు, కానీ ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామికి యొక్క పూజని శంకర భగవత్పాదుల వారు కల్పించలేదట. ఎందుకని సుబ్రహ్మణ్యు యొక్క స్వామిని పూజ ప్రత్యేకంగా కల్పించలేదంటే దానికి కారణం చెప్పారు. సుబ్రహ్మణ్యుడు అగ్నిస్వరూపుడు. అగ్ని అన్నింటినీ కాల్చివేస్తుంది, పాపాలన్నింటినీ కూడా దహించి వేస్తుంది. మన యొక్క దేహం నడవాలి అని అంటే అగ్ని ద్వారా మనం పదార్థాలని కాల్చుకొని ఉంటాం. మన అహం వైశ్వానరో భూత్వా అని చెప్పి భగవద్గీతలో కూడా స్వామి చెప్పాడు. అందువల్ల ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. ఎందుకని ప్రత్యేక సభలు సమావేశాలు జరుగుతూ ఉంటే దీపం వెలిగించండి, జ్యోతి ప్రజ్వలనం అంటారు. అంటే ప్రజ్వలనం అంటే జ్యోతిని వెలిగించండి. ఆ జ్యోతి స్వరూపుడే సుబ్రహ్మణ్య స్వామి. అంటే ప్రతి కార్యక్రమం నీకు నిర్విఘ్నంగా నెరవేరాలన్నా, నీ ఆహారం లోపలికి వెళ్ళిన ఆహారం సరిగ్గా నీకు లోపలికి అరిగించుకోవాలన్నా ఇదిగో ఆ సుబ్రహ్మణ్య స్వామిని నువ్వు ఆరాధన చెయ్యి. అందువల్ల ప్రత్యేకంగా ఆయన ఆరాధన అక్కర్లా. అన్ని ఆరాధనల్లోనూ ఏ పూజ చేయాలన్నా దీపం మొట్టమొదట వెలిగించండి, కార్తీక దీపం ఎందుకంటే ఒక కార్తీక మాసమే కాదండి, అన్ని రోజుల్లో కూడా దీపం మనం వెలిగించుకుంటాం కదా. ఆ దీపమే సుబ్రహ్మణ్య స్వామి. అందువల్ల ప్రతి సభలోనూ మొట్టమొదటి వెలిగించేటువంటి దీపమే సుబ్రహ్మణ్య స్వామి. అంత గొప్ప విలువ కలిగినటువంటి స్వామి అని చెప్పటానికి ఒక దీపస్వరూపునిగా, ఒక అగ్నిస్వరూపునిగా, ఆ కృత్తికా నక్షత్ర సంభావితునిగా ఆ స్వామిని, ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆ శంకర భగవత్పాదుల వారు లోకానికి చక్కటి ఆవిష్కరణ చేశారు. అందువల్ల ఆ జ్వాలా తోరణం కార్తీక మాసంలో ఈ రౌరవాది నరకాల్లో, ఎందుకంటే ఆ మార్గం గుండా వెళ్ళటం, అసలు ఆ వాసన భరించడమే కష్టం, అందులో ఆ వేడిని భరించడం కష్టం. ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆ జ్వాలాతోరణం గుండా
వెళ్తారో, ఆ విగ్రహాలతో పాటుగా స్వామి నామస్మరణ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళు ఈ వేడి చేత, ఈ భవబంధాల యొక్క వేడి చేత, సంసార బాధల యొక్క వేడి చేత వాళ్ళు తపించరు అనే విషయాన్ని కార్తీక మహాపురాణం ఈ కార్తీక పౌర్ణమి నాడు చేసేటువంటి జ్వాలాతోరణం ద్వారా మనకి తెలియచేస్తుంది. శ్రీనాథ మహాకవి కూడా భీమఖండంలో చక్కగా ఈ విషయాన్ని మనకి ఆ చిత్సర్ర కంటి అంటాడు. ఆయన అందువల్ల ఆ మూడవ కన్నుగా వెలుగుతున్నటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. ఆ మహానుభావుడికి సంబంధించినటువంటి ఈ కార్తీక మాసం, ఎందుకంటే బిడ్డని తలుచుకుంటే తండ్రికి చాలా ఆనందం కాబట్టి ఆ శివుడికి, ఆ కేశవుడికి, సుబ్రహ్మణ్యుడికి అందరికీ ఇష్టమైనటువంటి ఈ కార్తీక మహాపురాణాన్ని మనం సాధ్యమైనంత వరకు సంక్షిప్త సుందరంగా మనం ఈ భక్తివన్.com ద్వారా మనం చెప్పుకున్నాము. విన్నటువంటి వాళ్ళకి, ఇది నా చేత చెప్పించినటువంటి వారికి అందరికీ కూడా కృతజ్ఞతాంజలి తెలియజేస్తూ మరొక్కసారి ఆ చంద్రాననార్థ దేహాయ, చంద్రాననాట పార్వతి అమ్మవారిని సగభాగంలో నిలుపుకున్నటువంటి ఆ శివభగవానుడు మనందరినీ కూడా చక్కగా ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఏదైనా తప్పులు ఉన్నా క్షమించమని ఆ దేవదేవుణ్ణి కార్తీక దామోదరుణ్ణి కోరుకుంటూ నమస్కారం. చంద్రాననార్థదేహాయ చంద్రాంశుసితమూర్తయే చంద్రార్కానలనేత్రాయ చంద్రార్ధశిరసే నమః.